Good morning, church. Hello. అందరికీ శుభోదయం. This morning, Sister Asha Phillips is engaged, so she asked me to take the session. ఈరోజు ఉదయకాలము ఆశా ఆంటీ వేరే పనిలో ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ఉదయకాలము సిస్టర్ని దేవుని వాక్యం అందించమని కోరి ఉన్నారు. We'll begin with the prayer. ప్రార్థనతో మొదలు పెట్టుకున్నామండి. Gracious and loving Heavenly Master, Father, we thank you, Lord, for this day. This is your day, O God, the worship day. We thank you, Master, for so far you kept all of us safe under your wings. Lord, as we look forward for your word, speak, Lord, to your children. You know what is going through, Father, in their lives. I pray, Lord, bless them. Let none of them go empty-handed. In Jesus' precious name I ask. Amen. My topic for this morning is eternal values. ఈరోజు మనము ధ్యానించుకునే అంశము ఎప్పటికీ ఉండే విలువలు. The true meaning of eternal is lasting forever. నిరంతరము నిలిచి ఉండడము అని అంటే ఇంకెప్పటికీ కూడా అదే రీతిగా ఉంటాయన్నమాట. Continuous. ఒకటే లాగున ఉంటాయి అవి. Without any interruption. ఏది కూడా మధ్యలో ఆగకుండా అదే రీతిగా ఉంటాయి. Eternity means time without an end. నిరంతరము ఉండేది అంటే సమయానికి అతీతమైనది. We can also say it is an endless time. అంటే దీనికి అంతులేని సమయం అన్నమాట. So many people believe that the sinners go to hell unto eternity. మనం నమ్మేది ఏంటంటే పాపం చేసిన వాళ్ళు ఇంకా ఒక అంతం లేకుండా ఇంకెప్పటికీ కూడా నరకంలోనికి వెళ్ళిపోతారు అని మనం నమ్ముతాము. Similarly, believers who follow Jesus Christ will also go to heaven unto eternity. అదే రీతిగా క్రీస్తునందు విశ్వసించే ప్రతి బిడ్డ కూడా నిరంతరం కూడా నిత్యత్వంలోనికి జీవిస్తూ దేవునితో ఉంటారని మనం నమ్ముతాము. A Bible reading for this morning is from Luke 16:1-13. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 16వ అధ్యాయము మొదటి 13 వచనములు. This is about the parable of the dishonest manager or steward. ఇది మనకు అంటే నీతి లేని మేనేజర్ గురించి అన్నమాట. I request Shannon to come forward to read the Telugu reference. Elizabeth, are you ready? Anybody ready? Yeah, come forward. Luke 16:1-13. Please come. Yeah, Pushpa, you can come. The book of Luke, chapter 16, verses 1-13. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుడి యొక్క ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వించున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై వల్ల కాదని వాడితో చెప్పాడు. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్తి
సిగ్గుపడుచున్నాను నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించున్నప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియనను కొని తన యజమానుని గుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొద్దివాని అడిగాను. వారు 100 మనుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకుని త్వరగా కూర్చుండి 8 మనుగులని రాసుకోమని మనకు చెప్పాను. తర్వాత వాడు, నీవు ఎంత ఇచ్చి ఉన్నావని మరియొకని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములమని రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు తృప్తిగా నడుచుకునేవాళ్ళని వాని యజమానులు వాని మెచ్చుకొనేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తలమును బట్టి చూడగా యుక్తపరులై ఉన్నారు. అన్యాయపు స్త్రీ వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ స్త్రీ మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకొందురని మీకు చెబుతున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయ స్త్రీ విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. మీరు నల్ల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరిచ్చును. ఏ సేవకులను ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరిని లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సేవింపలేదని చెప్పండి. Our memory verse is from Luke 16:9. మనము నేర్చుకోవలసిన వచనము లూకాసు వార్త 16వ వచనము 16వ అధ్యాయము 9వ వచనం. And I say unto you, make yourselves friends of the mammon of unrighteousness, that when we fail, they may receive you into everlasting habitations. ఇక్కడ మనకు చెప్పబడినది ఏమనగా, మనము ఈ సిరితో మనం స్నేహితులను చేసుకున్నాల్సి ఉన్నది. అప్పుడు మనల్ని సిరి విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మనము నిత్య జీవంలోనికి, నిత్య గృహాల్లోనికి ఆహ్వానింపబడతాము. The aim of my message is to show the need to use our resources to make our friends with people so that they get saved and welcome us in heaven. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు దేవుడు ఇచ్చిన ఈ రిసోర్సెస్, అంటే మనకు దేవుడు ఇచ్చిన బహుమానాలతో మనము స్నేహితులను చేసుకునవలసి ఉన్నది. ఆ రీతిగా చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా దేవుడిని తెలుసుకొని మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని నిత్య జీవంలోనికి ఆహ్వానిస్తారు. So we need to live now that we may have true riches in heaven. అంటే మనము ఈ లోకంలో జీవించవలసింది ఏ రీతిగా అంటే, మనకు నిత్య జీవంలో దేవుని గొప్ప బహుమానాలను మనము పొందుకొని ఉంటాము. The world teaches us, this world will teach us for an earthly value. మనము ఈ లోకంలో జీవించినంత వరకు ఈ లోక సంబంధంగా ఈ లోకంలో ధనము సమకూర్చాలని నేర్పిస్తుంది. But God wants us to have eternal values. కానీ దేవుడు మనకు నిత్య జీవంలోనికి, అంటే నిత్యమైన విలువలు కలిగి జీవించాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. What are these eternal values? ఈ నిత్యమైన విలువలు అంటే ఏంటి? Let's see from Colossians chapter 3 verses 1 to 4. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనములలో తెలుసుకుందాము. I'll just read them out. If ye then be risen with Christ, seek those things which are above, where Christ sitteth on the right hand of God. Set your affection on things above, not on the things of this earth. For ye are dead, and your life is hid with Christ in God. When Christ, who is
our life shall appear, then shall we also appear with him in glory. ఇక్కడ మనకు దేవుడు తెలిపేది ఏంటంటే మనము ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకు కూడా ఈ లోక సంబంధమైన వాటి కోసం పాటుపడకుండా పైన వాటి కోసము మనము దృష్టి ఉంచి ఉండాలన్నమాట. అంటే ఈ లోకంలో మనము లోకానికి మరణం చెంది ఉన్నాము, ఎందుకంటే మన జీవితము దేవుని యందు గుప్తమై ఉన్నది. అదే రీతిగా మనము యేసు ప్రభువు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మనము ఆయనతో పాటు ఆయనతో జీవిస్తాము. 9 and 10 verses say like this, that always remember, seeing that you may put off your old man and his deeds. మనకు 9వ వచనం ఈ రీతిగా చెప్తూ ఉంది, మనము ఎప్పుడు కూడా మనము ఎప్పుడైతే మారుమనసు పొంది యేసు ప్రభువుని నమ్మి ఉంటున్నామో అప్పుడు మన పాత స్వభావాన్ని వదిలిపెట్టాలి. And have put on the new man. మనము కొత్త అంటే నూతన స్వభావాన్ని పొందుకొని జీవించాలి. This new man is renewed with new knowledge. ఈ కొత్త మనిషి దేవుని జ్ఞానంతో నింపబడి నూతనత్వాన్ని పొందుకొని ఉన్నాడు అన్నమాట. And he is after the image of the God who created him. ఈ నూతన వ్యక్తి దేవుని ఇమేజ్ లో సృష్టించబడి ఉన్నాడు. So put on therefore as the elect of God and be holy and beloved. అప్పుడు మనము దేవుని అంటే యేసు ప్రభువుని నమ్మిన మనము దేవుని నూతన స్వభావమును ధరించి జీవించాలి. Paul is telling us that you be filled with the bowls of mercies, kindness, humbleness of mind and meekness and long suffering. అప్పుడు మనము నూతన పురుషునిగా ఎప్పుడు కూడా మనము తగ్గించుకొని ఎప్పుడు కూడా హ్యూమిలిటీతో దేవుని అందు తగ్గించుకొని జీవించాలి. We need to be forbearing one another and forgiving one another. మనం ఎప్పుడు కూడా ఒకరినొకరము క్షమించుకుంటూ ప్రేమిస్తూ జీవించాలి. And above all things put on charity. అన్నిటికంటే ఎక్కువగా మనము ప్రేమను ఇతరులకు పంచుకునే స్వభావమును పొంది ఉండాలి. Which is the real bond of perfectness. అప్పుడు మనము పర్ఫెక్ట్గా జీవించగలుగుతాము. And let the peace of God rule your hearts. ఎప్పుడు కూడా దేవుని శాంతితో మన హృదయాన్ని నింపుకొని ఉండాలి. So that you are called one in the body of Christ. అప్పుడు మనం అందరం కూడా దేవుని కుటుంబంలో ఒక శరీరంగా జీవించగలము. And shall be thankful to God. ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి జీవించాలి. Let the word of Christ richly dwell in you. దేవుని గొప్ప కృప ఆయన వాక్యము మనలో ఎప్పుడు కూడా నిత్యము జీవించాలి. And you should be full of wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs. మనం ఎప్పుడు కూడా దేవుని జ్ఞానంతో నింపబడి ఆయన వాక్యము నేర్చుకుంటూ ఒకరినొకరము ఎవరైనా తప్పు చేస్తే ప్రేమతో వాళ్ళను సరిదిద్దుకుంటూ దేవుని స్తుతిస్తూ జీవించాలి. And we need to sing spiritual songs with grace in our hearts. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మన హృదయంలో కృపతో స్తుతిస్తూ జీవించాలి. Verse 17 says that whatsoever you do in the word, do it in your deed also, in the name of the Lord. ఇక్కడ మనకు 17వ వచనంలో దేవుడు చెప్తున్నది ఏంటంటే మనం కేవలం మాట్లాడడం మాత్రమే కాకుండా మనం దేవుని వాక్యం మాట్లాడినది మన చేతుల్లో కూడా చూపించాలి. Verse 23 says that do everything unto the Lord. ఇక్కడ 23వ వచనం మనకు చెప్పేది ఏంటంటే మనం చేసేది ప్రతిదీ కూడా హృదయపూర్వకంగా దేవుని కోసం చేయాలని మనం నేర్చుకుంటున్నాము. So do unto the Lord and not unto men. ఇక్కడ మనము దేవుని కోసం చేస్తున్నామని గుర్తెరిగి మనుషుల కోసం కాదు కానీ దేవుని కోసం చేస్తున్నామని గుర్తెరిగి చేయాలి. Verse 24 says, knowing that the Lord shall reward you on the day of your inheritance. ఇక్కడ 24వ వచనంలో మనకు దేవుని దగ్గర నుంచి బహుమానము అందింపబడుతుందని మనం గుర్తుపెట్టుకొని ఆ రీతిగా జీవించాలి. And Colossians 4:5 ఇక్కడ కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో says like this, walk in wisdom towards them that are without redeeming the time. ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే కూడా మనము దేవుని జ్ఞానంతో జీవించాలి. ఎప్పుడు కూడా సమయమును చూస్తూ యోచిస్తూ జీవించాలి. Verse 6
says, "Let your speech be always with grace, seasoned with salt, that ye may know how ye ought to answer any man." 6వ వచనంలో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, మనము మాట్లాడేది ప్రతిదీ కూడా గ్రేస్తో అంటే గ్రేస్తో నింపబడి ఉండాలి. ఉప్పుతో రుచికరంగా ఉండాలి. తర్వాత మనము ఎవరైనా మనల్ని ప్రశ్న వేసినప్పుడు సరైన రీతిగా వాళ్లకు జవాబు చెప్పడానికి ఎప్పుడు కూడా తయారుగా ఉండాలి. There are two things in this world which are forever. ఈ లోకంలో 2 విషయాలు ఎప్పటికీ కూడా ఉండేవి. They are worth giving your life. ఈ 2 కూడా ఎంత అవసరమైనవి అని అంటే మనము జీవితం అయినా కానీ వాటి కోసము అర్పించగలిగి ఉండాలి. And they are people and the word of God. అవి ఏంటంటే, ఒకటి మనుషులు, రెండవది దేవుని వాక్యము. We refer Daniel chapter 12, 2 and 3. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనములలో చూస్తే, we will learn why people are worthy. మనుషులు ఎందుకు అంత విలువైన వాళ్ళో తెలుసుకుంటాము. It says, "Many of them that sleep in the dust of the earth shall awake, some to everlasting life, some to shame and everlasting contempt." ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే, ఇప్పుడు నిద్రించిన వాళ్ళు కొంతమంది తిరిగి లేచినప్పుడు నిత్య జీవనంలో లేపబడతారు. కొంతమంది ఎప్పటికీ కూడా ఆ నరకంలోనికి వెళ్ళడానికి లేపబడతారు. And they that shall be wise, they shall shine as brightness of the firmament, and they that turn many to righteousness, they are like the stars forever and ever. ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే, ఎవరైతే నిత్య జీవనంలోకి లేపబడతారో వాళ్ళు ఎప్పుడు కూడా వెలిగిస్తూ మన ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె వాళ్ళు నిత్య జీవంలో వెలుగుతూ ఉంటారన్నమాట. The other worthy one is the word of God. రెండవ విషయము దేవుని వాక్యం అని మనం తెలుసుకొని ఉన్నాము. We read this from Isaiah 48. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో It reads like this: "The grass withereth, the flower fadeth, but the word of God shall stand forever." ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే, ఈ లోకంలో ఇక్కడి విషయాలు అంటే ఇక్కడి పువ్వులు ఎండిపోతాయి, కానీ దేవుని వాక్యం మాత్రము నిత్యత్వము వరకు నిరంతరం ఉంటుంది. So we need to invest our life in winning people for Christ and in learning, applying, teaching God's word, especially the gospel of Jesus Christ. అంటే మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే, మనం జీవితం అంతా కూడా మనుషులను దేవుని కోసము దేవుని గురించి చెప్తూ వాళ్ళను దేవుని కోసము మనము విన్ చేయాలన్నమాట. తర్వాత దేవుని వాక్యం ఎప్పుడు కూడా నేర్చుకుంటూ అది మన జీవితంలో అన్వయిస్తూ దేవుడు నేర్పించే వాక్యంను ఎప్పుడు కూడా చేతల్లో చూపిస్తూ జీవించాలి. Why should we have eternal values? మనకు ఈ నిత్యత్వంలో ఉండే విలువలు ఎందుకు మనకు కావాలి? People's eternal destiny will be spent either in heaven or hell, which are real. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుషుల నిత్యత్వము హెవెన్లో అంటే పరలోకంలో అయినా లేదా నరకంలో అయినా, ఈ 2 స్థలాల్లో ఇంకెప్పటికీ ఉండే ప్రదేశాలు అన్నమాట ఇవి. And it is in our hands and it is our choice. ఇవి మన చేతుల్లో ఉన్నాయి. ఇది మనము ఎటువంటి చాయిస్ తీసుకుంటాము అన్న దాన్ని బట్టి ఉంటాయన్నమాట. John chapter 4, 35 and 36